ఆయన ఇంకా అపోజిషన్లో ఉన్నాడని, ఆయన జగన్ గారే సీఎంగా ఉన్నాడన్నట్టుగా ఇంకా మాట్లాడుతున్నాడు. ఆ మాటల్లో ఆయన ఏం చెప్తాడంటే అసలు ఒక మాటకి వారికి పొంతన ఉండదు. 2019లో నన్ను ఇట్టాగే నుంచోమన్నారు, నన్ను ఓడిచ్చారంటాడు. వెంటనే అంటాడు 11 సీట్లకు పరిమితమైన వాళ్ళు వీళ్ళ మన మీద సెటైర్లు. మరి ఒక చోట కూడా గెలవని వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు. మీరు 2019 నుంచి 24 దాకా జగన్ గారి మీద ఎన్ని మాటలు మాట్లాడారు, జగన్ గారి ప్రభుత్వం గురించి ఎన్ని సెటైర్లు వేశారు, ఎన్ని అసత్యాలు మాట్లాడారు. మరి మీ స్థితి ఏంటి? జగన్ గారు గెలిచాడు, 11 సీట్లు వచ్చినాయి, మీ మీద సెటైర్లు వేస్తున్నాడు. పోనీ అనుకోద్దు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెటైర్లు వేస్తుంది 11కి వచ్చి. మరి మాకు 11కి వస్తేనే అర్హత లేకపోతే, 175 చోట్ల పోటీ చేసి ఒక్క చోట గెలిచి మీరు 2 చోట్ల ఓడిపోతే మీకు అర్హత ఉందా? మీకు ఎక్కడి నుంచి వచ్చింది అర్హత అన్న? మీకు ఆ రైట్ ఎక్కడిది? అంటే ఆయన ఏ మాటకి పొంతనుండదు. మొత్తం టోటల్గా ఆయన రాజకీయ జీవితం అంతా అంతే, పొంతలు లేనటువంటి మాటలు ఆయన మాట్లాడతారు. వారేంటారు, మనం ఒక లక్ష్యం కోసం, ఒక సిద్ధాంతం కోసం, ఒక జేయం కోసం కూటమిలో చేరాం, ఈ రాష్ట్రం కోసం చేరాం, ఈ రాష్ట్ర ప్రజల కోసం చేరాం, ఈ రాష్ట్ర బాగు కోసం చేరాం. నేను అన్నీ గమనిస్తున్నాను. నేను రూమ్లో ఉంటున్నాను, బయటికి రావట్లేదు, ఇంట్లోంచి బయటికి రావట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాను, షూటింగ్లు మాత్రమే చేసుకుంటున్నాను, అయ్యే చూసుకుంటున్నానని మీరు అనుకుంటున్నారు. నాకు అన్నీ తెలుసు. కార్యకర్తలు చాలా బాధలు పడుతున్నారు. ఆయన మాట్లాడిన మాటలు, జనసేన కార్యకర్తలు చాలా వేధింపులకు గురవుతున్నారంటే, చాలా బాధలు పడుతున్నారంట. అన్నీ ఆయనకు తెలుసంట. నేను భరిస్తానికి ఒక హద్దు ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తున్నాను, మేము భరించడానికి, మా జనసేన కార్యకర్తలు కూడా మీ వేధింపులు, మీ కేసులు, మీ తన్నులు భరించడానికి కూడా మాకు కూడా ఒక హద్దు ఉంటుంది. జాగ్రత్త, హద్దు దాడితే నేను సహించలేను. ఏం సహించలేరు సార్ మీరు? మా ఊళ్ళో కాయ కష్టం చేసి, చెమట వచ్చి రూపాయి పోగేసి సొంత స్థలం కొనుక్కుని, సొంత స్థలం ఇల్లు కడితే లంచాలు ఇవ్వలేదని మీ జనసేన కార్యకర్తకు ఒకటి ఇల్లు బద్దలు కొడితే, పచ్చని ఇల్లు బద్దలు కొడితే, కట్టిన తెల్లారే బద్దలు కొడితే ఏమయ్యారు? ఎక్కడి నుంచి మాట్లాడారు మీరు? కనీసం కులరవీంద్రకి ఫోన్ చేసి బుద్ధి లేదా నీకు, అసలు ఇల్లు కొడతామంటే పచ్చని ఇల్లు, బుద్ధి లేదా అని చెప్పని అడిగారా మీరు? అంటున్నారు. ఎంతమంది కార్యకర్తలను తంతున్నారు, కీళ్లు ఎరగొడుతున్నారు, ముఖం బగల కొడుతున్నారు, ఇంటికి వెళ్ళి కాళ్లు పట్టించుకుంటున్నారు. ఎక్కడ స్పందించారు సార్? లేదు కదా. కాకపోతే మీరు మీ ఇష్టం అది. కాకపోతే మీరు ప్రజలకు కూడా మీ మాట ఓన్లీ 4 గోడల మధ్య తలుపేసి ఎవరికి చూపించకుండా మీరు మాట్లాడుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు. ప్రజలకు చూపిస్తున్నారు కదా మీరు, మీరు మాటలన్నీ కూడా. మరి మన కళ్ళ ముందేమో, సమాజం కళ్ళ ముందేమో ఈ రకంగా జనసేన వాళ్ళకి మామూలుగా ఎన్ని బాధలు, ఎన్ని నిజంగా వాళ్ళ జగన్ గారి గవర్నమెంట్ లో కూడా జనసేన వాళ్ళకి బాధలు లేవు. ఈ బాధలు లేవు అసలు. కానీ ఇవాళ పగోడికి కూడా అవుతుంది. నిజంగా జనసేన కార్యకర్తలు పడుతున్నటువంటి బాధలు, వేధింపులు, మానసిక, అసలు ఆ బాధ మామూలు బాధ కాదు. అది పగోడికి కూడా రాకూడదు. మరి ఏమీ తెల్లనట్టు నేను ఊరుకోనంటున్నారు. మరి ఇవన్నీ ఎప్పటికి? ఇంకా ఈ 5 ఏళ్ళు, ఇంకా 3 ఏళ్ళు ఉంది. 3 ఏళ్ళు కూడా అప్పటికి తీస్తారా మీరు? సంతోషం. మాకేంది, అది మీ ఇంటర్నల్ ఇష్యూ అనుకోండి, మీరు చూసుకోండి. ఇక ఆయన చెప్తారు, ఏమంటారు, మనం మహారాష్ట్ర వెళ్ళి ప్రచారం చేసి వస్తే 95% స్ట్రైక్ రేట్, మనం వెళ్ళిన చోట 95% గెలిచిందని చెప్తున్నారు. ఇక్కడ 100% స్ట్రైక్ రేట్ అని చెప్పారు. వారు ఇంకోటి కూడా చెప్పారు, మీలో ఆయన మాట్లాడింది, కార్యకర్తల ఉద్యమిల్లారా, మీలో సత్తు ఉంటే, సరుకు ఉంటే మీరు ఎదగాలి, మీరు నాయకత్వం, మీరు నాకెందుకైనా కుదరదు, మీరు బాగా ఎదగాలి, ఎమ్మెల్యేలు అవ్వాలి,
100% స్ట్రైక్ రేట్ అప్పుడు ఎవడాడు ఎమ్మెల్యేలు